హలో గాయ్స్, ఈరోజు వీకెండ్. సో నేను మా టీం అందరితో కలిసి మహాబలిపురం వచ్చాను. సో ఇక్కడ ఫేమస్ అయింది స్టోన్ ఆర్ట్స్, రిజర్ట్స్, బీచ్ అండ్ ఒక టెంపుల్. అండ్ చూసారా, ఇక్కడైతే పెద్ద పెద్ద శిల్పాలు ఉన్నాయి. దేవుళ్ళు అయితే ఇంట్లో పెట్టుకుంటారు, కానీ టార్టాయిస్ ఇంత పెద్ద పెద్ద ఫిషెస్ని ఎవరు అలంకరణగా పెట్టుకుంటారు అని అడిగాను. దానికి మా కొలీగ్స్ ఏం చెప్పారంటే, ప్రతిదీ అమ్మడానికి కాదు, కొన్ని మన కల్చర్ని ప్రిజర్వ్ చేయడానికి అని చెప్పారు. సో కాసేపు అలా మహాబలిపురం స్ట్రీట్స్లో నడిచాక ఒక చిన్న కెఫే లాంటి ప్లేస్లో ఆగాము. అంత చిన్న ప్లేస్లో కూడా రేట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. మేబీ టూరిస్ట్ స్పాట్ అనేమో. ఎంత కష్టపడి ఊరు చూద్దామని వస్తే ఏమన్నారో మీరే వినండి. సో గాయస్, ఆయన అలా చెప్పాక ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. సో మార్నింగ్ టైంలో ఏ యాక్టివిటీస్ ఉండవని చెప్పారు. కాకపోతే కొన్నిసార్లు రిజర్ట్ వాళ్ళు కొన్ని యాక్టివిటీస్ పెడతారు, స్పోర్ట్స్ యాక్టివిటీ లాంటివి. అలాంటిది ఏమైనా ఉందేమో అని అడగడానికి వెళ్తున్నా. సో ఏమైనా యాక్టివిటీస్ రిసార్ట్ వాళ్ళు ఏమైనా కండక్ట్ చేస్తూ ఉంటారు కదా, దాని గురించి అడగడానికి వెళ్తున్నాను. ఇక్కడ చూసారా, సీ బ్రీజ్ అనేది ఉందా, ఒక్కసారి అడిగేద్దాం. ఎందుకంటే మనకి ఎక్కువ టైం కూడా లేదు. బయటన అయితే మాత్రం ఈ బోర్డు ఏదో ఉంది, స్టోన్ ఆర్ట్ నేర్పిస్తామని. సరే ఫస్ట్ లోపలికి వెళ్ళి అడుగుదాం రండి, ఏమైనా యాక్టివిటీస్ చేపిస్తున్నారా లేదా అని. వాళ్ళ దగ్గర ఏ యాక్టివిటీస్ లేవంట, కావాలంటే క్రికెట్ బాల్, షటిల్ బ్యాట్స్ ఇస్తాం, వెళ్ళి ఆడుకోండి అంటున్నారు. సో ఫైనల్లీ వీఆర్ ఎట్ మహాబలిపురం. ఇంత నడుచుకుంటూ వెళ్ళాలి. సో వీడియో స్టార్టింగ్లో ఆల్రెడీ చెప్పాను కదా ఒక టెంపుల్ గురించి, దానికి ఒక ప్రత్యేకత ఉంది. అక్కడికే వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఎడారిలో నడుస్తున్నట్టుంది గైస్. యాక్చువల్లీ నా కళ్ళకి ఆల్రెడీ లెన్సెస్ ఉన్నాయి. ఇవి కూలింగ్ గ్లాసెస్ కాదు, ఇవి కూడా సైడ్ స్పెట్స్ అన్నమాట. ఎలా ఉందంటే నాకు ఒక లోతులో నడుస్తున్నట్టు అనిపిస్తుంది, ఎక్కడ పడిపోతానా అని కూడా అనిపిస్తుంది. ఓ బట్ బాగుంది. వాట్ స్ట్రక్డ్ బ్రో, ఐ ఫీల్ సో సారీ ఫర్ యూ. చాలు ఓ మన్మధుడా ఆగనందినా. ఇవి బీచ్ మధ్యలో అలానే ఉండిపోయాయి. అంటే నాకు తెలిసి అవి అప్పటి నుంచి ఇలానే ఉండిపోయాయి. ఒక నంది ఆకారంలా ఉంది, చూస్తుంటే ఇక్కడ బొట్లు పెట్టి పూజలు కూడా చేసుకుంటున్నారు. సో ఫైనల్లీ బీచ్కి రావడానికి నాకు ఇంతసేపు పట్టింది. మిడిల్లో మీరు చూస్తున్నట్టే హార్సెస్ కనిపించాయి, శిల్పాలు కనిపించాయి, అండ్ ఆఖరికి ఏం దొరకలేదు నాకు తినడానికి. ఈ మ్యాంగోస్ ఉన్నాయి. ఇంకా అక్కడి నుంచి నేను వెళ్ళాల్సిన టెంపుల్కి డిస్టెన్స్ తక్కువే అనిపించింది, అందుకే కాసేపు కూర్చున్నా. యాక్చువల్లీ బీచ్లోకి వెళ్దామని అనుకున్నా, కాకపోతే చాలా చెత్త ఉంది. అసలు ఏమైందంటే వీళ్ళు ఇక్కడ ఇప్పుడు నేను తింటున్నానా, ఈ వేస్ట్ అంతా అలా పడేస్తున్నారు. అంత ఒక డస్ట్బిన్ ఏం మెయింటైన్ చేయట్లేదు. నేను అడిగాను అసలు డస్ట్బిన్ ఎక్కడుందమ్మా అంటే, ఇచ్చాయమ్మా అన్నది. ఎక్కడో పడేస్తుంది అనుకున్నా, కిందని పడేస్తారు. ఇది ఇక్కడే కాదు, చాలా ప్లేసెస్లో జరుగుతుంది. కానీ నేను ఇప్పుడే ఎందుకు చెప్తున్నా అంటే, ఈ పడేసిన వేస్ట్ అంతా వెళ్ళి ఫిషెస్ తింటే అవి మళ్ళీ మనం తీసుకొని తింటాం. అసలు మంచిది కాదు గైస్. అండ్ సారీ ఫర్ మై వాయిస్, నేనేం హార్ష్గా చెప్పట్లేదు. ముందు వీడియోలో చెప్పినట్టే నాకు కొంచెం కోల్డ్ అండ్ ఫీవర్ ఉంది. ఇప్పుడు మనం షార్ట్ టెంపుల్కి వెళ్తున్నాం. டச் பண்ணி பாரு, டச் சிஸ்டர் தொடுங்க, பயப்படாதீங்க. ஆர்ஸ் தொடுங்க, பயப்படாதீங்க. டச் பண்ணுங்க. ஒயிட்டி சொல்லுங்க. వైటీ அங்கே பாருங்க, உங்கள் பாரு, அங்கே பாருங்க. இந்த குதிரை நம்ம கையில் தான் இருக்கு. வாங்க மேலே இந்த ஃபோட்டோ மட்டும் எடுத்துங்க. వే ఇదేనా కాదా నాకు అర్థం కావట్లేదు గైస్, ఎలా వెళ్ళాలి? చూసారా, నేను చెప్పినట్టే ఎంత చెత్త ఉందో. చాలా మంది ఈ వేలోనే వెళ్తున్నారు. సో నేను ఇదే వే ఏమో అనుకున్నాను, బట్ వే అయితే ఇది కాదు. ఈ టెంపుల్కి ఒక ప్రత్యేకత ఉంది, అందుకనే మీకు కూడా చూపించాలనుకుంటున్నాను. మిడిల్లో చూసారా అసలు ఎన్ని స్ట్రీట్ షాప్స్ ఉన్నాయో. ఇంకా మామూలే కదా ఎక్కడైనా, ప్రతి బీచ్ రోడ్స్లో ఈ మార్కెట్స్ అన్నీ. అండ్ నాకు కూడా ఇష్టం గైస్. సో మనం ఎంతగానో వెళ్ళాలనుకున్న సీ షోర్ టెంపుల్ మెయిన్ గేట్కి అయితే వచ్చేసాం. మనకైతే 40 రూపీస్, ఇంకే సిటిజన్కి అయితే 600. బట్ ఎందుకు ఇలా పెడతారు? ఎనీవేస్ మీరు కమెంట్ సెక్షన్లో పెట్టండి. పెట్టకపోయినా ఇంకేముంది, చాట్ జీపీటీని అడిగి తెలుసుకోవడమే. ఇంకా రీచ్ అవ్వలేదు గైస్, నాకు ఒక 15 మినిట్స్ ఉంది అంతే ఇంకా ఈ ప్లేస్ చూసుకుని వెళ్ళిపోవడానికి. అదే మనం చూడాలనుకునే టెంపుల్. నేను యాక్చువల్లీ గేట్ ఓపెన్ చేయగానే అక్కడే ఉంటుంది అనుకున్నా, బట్ చాలా దూరం నడవాల్సి వచ్చింది అక్కడికి రీచ్ అవ్వడానికి. సో ఇది ఎందుకు అంత స్పెషల్ అనేది నేను మీకు చెప్పేస్తున్నాను. ఇది చూసారా, సీ పక్కనే ఉంది, అందుకే దీనికి సీ షోర్ అని పెట్టారు. సో ఈ టెంపుల్ పేరు సీ షోర్ టెంపుల్ అన్నమాట. సో ఇక్కడ మొత్తం 7 టెంపుల్స్ ఉండేవంట, అన్నీ కొట్టుకుపోయి ఇది ఒక్కటే ఉందంట. అండ్ ఆల్సో గాయస్, మహాబలిపురంలో ఇంకొక టెంపుల్ కూడా ఉంది, అది సగం కన్స్ట్రక్ట్ చేసే వదిలేశారు.
అది ఎన్నిసార్లు కంప్లీట్ చేద్దాం అనుకున్నా అవ్వట్లేదంట. దానికి ఏదో శాపం ఉంది, అందుకని అది కంప్లీట్ అవ్వట్లేదని అంటుంటారు. ఓకే, వచ్చేసాం, ఆల్మోస్ట్ వచ్చేసాం. టెంపుల్ దగ్గర నుంచి చూద్దాం అనుకుంటున్నారు కదా. ఈ టెంపుల్ యొక్క స్టోరీ ఏంటంటే ఇక్కడ దీంతో పాటు 7 టెంపుల్స్ ఉండేవంట. కాకపోతే మిగిలినవన్నీ ఇంకా ఈ బీచ్కి కొట్టుకుపోయాయంట. ఇది ఒక్కటే మిగిలిందంట. అదే దీని స్టోరీ. ఇది పాండవాస్ కట్టించారంట. సో ఈ టెంపుల్ 8th century అన్నమాట. చాలా అన్డిఫైన్డ్ ఆర్కిటెక్చర్ ఉంది. ఆబ్వియస్లీ గాలికి, వాటర్కి అది స్టోన్ అనేది షేప్ చేంజ్ అయిపోతుంది కదా. బట్ అయినా సరే తెలుస్తుంది ఇవి ఏనుగులు, ఇవి సింహాలు అని. ఇది అదర్ సైడ్ ఆఫ్ ద టెంపుల్ అన్నమాట. బట్ లోపల ఏముందో మాకు కూడా అంత కనిపించట్లేదు. నేనైతే శివలింగం అనుకుంటున్నాను. నాకు హిందూ పురాణం గురించి పెద్దగా తెలీదు. బట్ ఇక్కడ ఉండే ఆ స్కల్ప్చర్స్ని చూసి ఇది ఈ యానిమల్ అయి ఉండొచ్చు, ఆర్ఎల్స్ ఇది వీల్ అయి ఉండొచ్చు అని మీకు ఒక ఐడియా వస్తుంది కదా. మీకు అవి చూస్తే ఏమనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఫైనల్లీ ఇదైతే ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద టెంపుల్ అనమాట. ఇక్కడ అంత రష్ ఉంది కానీ అర్థం కావట్లేదు గైస్. ఇప్పుడు మీకు కొంచెం క్లియర్గా కనిపించవచ్చు గాడ్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ సిగ్నల్స్ అస్సలు లేవు గాయస్. మేము ఏమనుకున్నామంటే 2:30 కల్లా నేను ఈ ప్లేస్ చూసుకొని ఒక స్పాట్కి వచ్చేయాలని. సడన్గా వెదర్ కూడా చేంజ్ అయింది. చూసారా ఎన్ని డ్రాగన్ ఫ్లైస్. ఈ స్టోన్ స్కల్ప్చర్స్కి ప్లేస్ ఫేమస్. ఎంతసేపు అవే చూపిస్తామని మాత్రం అనకండి. ఇంకా ప్లేస్ నుంచి వచ్చేసాక కాసేపు బీచ్లో కూర్చున్నాను. నాకు ఇంకా 20 minutes టైం ఉంది. ఇంకా నేను మా టీంని కలిసాక మనశ్శాంతిగా అనిపించింది. హార్స్ రైడింగ్ చేద్దాం అనుకున్నాను. ఇది వాళ్ళు నడిపిస్తే మనం కాసేపు నడవడం అలా కాదు, వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, మనమే ఇంకా దాన్ని చూసుకోవాలన్నమాట. నేను హార్స్ ఎక్కడం చూస్తే నాకే నవ్వు వస్తుంది గైస్. నన్ను నేను ఎప్పుడు కమెంట్ చేసుకోను, బట్ ఆ హార్స్ హైట్కి నాకు దాన్ని పడేస్తున్నాను నేను. సో గైస్, దిస్ ఈజ్ యామ్ని రైడింగ్ హార్స్. ఫస్ట్ అయితే వాళ్ళు కొంచెం సేపు అలవాటు చేశారు. మరీ స్టార్టింగే హార్స్ ఇచ్చేసి వెళ్ళిపోండి అంటే అవ్వదు కదా. సో ఇన్స్ట్రక్షన్స్ అవి చెప్పి ఇలా నడపాలి, ఇలా ఉండాలి అని చెప్పారు. ఈరోజు ఈ మహాబలిపురంలో మనం హార్స్ రైడింగ్ చేస్తున్నాం. మాహిష్మతి సామ్రాజ్యంలో మహిష్మతి హార్స్ గైస్. ఇది నా హార్స్, దీని పేరు కాజల్. నేను భయపడి మెల్లగా నడుపుకుంటున్నాను కానీ ఈయన మాత్రం చూడండి. నిజానికి చూడడానికి చాలా కామెడీగా ఉంది కానీ ఆ హార్స్ వేసుకొని అలా బీచ్ షోర్ అంతా నడుస్తుంటే చాలా హై ఫీల్ ఉంది అసలు. నేనే కావాలని ఒక్కసారి కొంచెం ఫాస్ట్ చేయమని అడిగాను, అది ఇంకా పరిగెట్టేస్తుంది. అసలు చాలా భయం వేసింది. ఇలా ఊగిపోతుంది, కింద పడిపోతానేమోనని చెప్పి. నా భయం చూడండి. సో వీళ్ళు నాకు ఏం చెప్పారంటే, ఆ రోప్ ఇచ్చారు కదా నా చేతికి, అది రైట్ అంటే రైట్కి, లెఫ్ట్ అంటే లెఫ్ట్కి అలా తిరుగుతుంది. కొంచెం స్టమక్ మీద ఇలా కాలుతా అంటే ఫాస్ట్గా వెళ్తుంది అంతే. అండ్ ఆపడం ఎలా అంటే అది ఆ రోప్ని గట్టిగా లాగితే ఆగిపోతుంది. సో మొత్తానికి నా రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను చాలా సాటిస్ఫైడ్. ఒక 1 hour తిరుగుంటాను అలాగా. ఇంకా ఎండలో చాలా డార్క్ కూడా అయిపోయాను మీరు చూసుంటే. ఈ రైడ్ వెళ్ళి వచ్చాకే అర్థమైంది పెట్స్ మీద ఎంత ప్రేమ, ఎలా పెంచుకుంటారా అని. అండ్ ఆల్సో మీకు ఇంకొక స్పెషల్ రాక్ చూపిద్దాం అనుకున్నాను. చూసారు, అది స్లోప్ మీద రాక్ అనేది కింద పడిపోకుండా ఉంటుంది. అదే దాని స్పెషాలిటీ. లోపలికి వెళ్ళడానికి టైం లేదు. దాన్ని కృష్ణ క్రియేచర్ అని కూడా అంటారు. ఇంకా మేము రిటర్న్ అవుతున్నాం. నాకు ట్రైన్ ఉంది 5 o'clockకి. బట్ కొంచెం ఆకలేస్తుంది తినడానికని A2Bకి వచ్చాం. ఈ A2B అనేది చెన్నైలో చాలా ఫేమస్. ఎక్కడ చూసినా ఉంటుంది. ఆనంద్ భవన్ అండ్ కంప్లీట్ వెజ్ రెస్టారెంట్ అనమాట. ఫుడ్కి అయితే ఆనంద భవన్, షాపింగ్కి అయితే సర్వనా స్టోర్స్ తమిళనాడులో చాలా ఫేమస్. అవి మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా అఫోర్డబుల్ ఉంటుందని అనుకుంటాం. చూసారా ఎంత రష్గా ఉందో. ఈ మీల్స్ రావడానికి దాదాపు 1 గంట పైన వెయిట్ చేసాం మేము. ఇంకా అంతా అయిపోయింది, రిటర్న్ అయిపోతున్న టైము. దారిలో మాకైతే ఒక సూపర్ హీరో కనిపించారు. నేను నిజంగా చాలా ఎగ్జైట్ అవుతూ ఉంటాను ఇంత ప్యాషనేట్ మనుషుల్ని చూసినప్పుడు. మన కంఫర్ట్ లైఫ్ని వదిలేసి లైఫ్లో ఏదో సాధించేయాలి అని చెప్పేసి అన్నీ వదిలేసి వచ్చి కష్టపడుతూ ఉంటాం. హాయ్, యు ఆర్ గోయింగ్ ఫ్రమ్ వేర్? Coming from Kerala, going to Kashmir. Going to Kashmir with this setup? Yeah, with my pet also. Your pet also? Yeah.
ఓ క్యూట్. అయితే పెట్తో కూడా వెళ్తున్నారంట. ఓ మై గాడ్. విచ్ ప్లేసెస్? I am from Kerala, Kottayam. Oh, okay. Near Alapi district. You also have YouTube, right? Yeah. Okay. Since when you're cycling? Last 8 months I am traveling. From last 8 months you're traveling. October 11th I started. To reach this place, how much time you took? Yeah, I have already finished Kerala fully 6 months. In 6 months I... Hello. Capture this one. Yeah, I did. 14 districts. గైస్ ఇంకా ఆయన స్టోరీ అంతా చెప్పుకొని వచ్చారు. మా టీంలో ఒకరు మలయాళీ ఉన్నారనమాట. అతనితో మలయాళంలో మాట్లాడుతున్నారు, నాకేం అర్థం కాలేదు. బట్ స్టిల్ నేను ఆయన ఏం చెప్తున్నారో కన్వర్ట్ చేయాలనుకున్నా కొంచెం. ఆయన ఏమనుకున్నారంటే కాశ్మీర్ వెళ్ళడానికి నాకు ఒక 1 year పడుతుంది, 1.5 years అనుకున్నాను. బట్ నాకు తెలిసి 3 years కన్నా ఎక్కువే పడుతుంది అని చెప్పారు. ఒక్క స్టేట్కి ఆయనకి 6 months పట్టిందంటే ఇంకా చూసుకోండి, మరి స్లోగా ట్రావెల్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈయన సెవెరల్ న్యూస్ పేపర్స్లో కూడా వచ్చారంట. తెలుసు కదా, ఎవరో సైకిల్ మీద ట్రావెల్ చేస్తారని మనం విన్నాం. నేను లైవ్లో ఇదే ఫస్ట్ టైం చూడడం, నాకు చాలా బాగా అనిపించింది. ఆల్ ద వెరీ బెస్ట్ టు హిమ్. ఆయన్ని అడిగాను మీ ఇన్స్పిరేషన్ ఏంటి అని. ఆయన చెప్పొచ్చేది ఏంటి అంటే ప్రతి కంట్రీలోని మనకుండేవే ఉంటాయి, ఫస్ట్ మన కల్చర్ని మనం తెలుసుకోవాలి కదా, సో అందుకే ఫస్ట్ నేను ఇండియా అంతా తిరిగి మన కల్చర్ని అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను అని చెప్పారు. అండ్ ఆల్సో మనకి స్ట్రాంగ్గా విల్లుంటే ఏది మనల్ని ఆపలేదు. చూసారా, నేను సైకిల్ మీద కూడా వెళ్తున్నా అని చెప్పారు. ఆ వాళ్ళైతే ఆయన్ని నైట్ డిన్నర్కి ఇన్వైట్ చేశారు. బట్ ఇప్పటికీ చాలామంది ఆఫర్ చేశారని చెప్పారు. కాసేపటికి ఇంకా మనుషులందరూ వాళ్ళ వెహికల్స్ ఆపేసి ఈయనతో మాట్లాడడానికి వచ్చారు. చాలా మంది వీడియోస్ తీసుకున్నారు, చాలా మంది అప్రిషియేట్ చేశారు, కొంచెం మంది నించొని స్టోరీ కూడా విన్నారు. Why you using alcohol? Why you smoking? This is also a spirit. Yes. But it is more than that. See, people want to travel, but they keep saying something, no, like I don't have. I don't have money. I don't have time. I want to keep my family. But if you will, you can go. Yeah, willpower is Yeah, important. willpower is the main thing. Yes. Thank you. I'm really so proud of Okay, you. thank you, It was very thank you, nice thank you, meeting thank you. Thank you, man. Thank you. Iron Man. సో ఈయన స్ట్రాంగ్ విల్ పవర్కి హ్యాట్స్ ఆఫ్. అసలు ఇలాంటి మనుషుల్ని నేను చాలా మందిని కలుసుకోవాలని అండ్ ఈయన జర్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని అనుకుందాం. సో ఈవినింగ్ అయిపోయింది, నేను చెన్నై వదిలి వెళ్ళిపోవాల్సిన టైం వచ్చేసింది. See, Divya came this far for me. She lifted all my luggage till now. She's pushing everyone away and taking me. She's such an angel, guys. She'll say that I am angel, but she is so She's good. always for me, angel, everything. So I'm happy for helping her. Whenever she comes for 2-3 days also, I'm happy that she's okay whenever she comes. She never miss a chance to meet me anytime. But this girl, no, does not take time at all for half an hour. Luckily this time she came one day at least. She took 4 hours for visiting. Thank God. I'm gonna miss you and I love you so much. If she don't go now, she will come with me to Vizag, guys. Let's keep Divya here. Don't go. సో గైస్, నా ట్రిప్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. నేను వర్క్ చేస్తూ కూడా చాలా బాగా ఎక్స్ప్లోర్ చేశాను. అండ్ దివ్య ఇస్ వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్. నిజంగా తనకి ఎంత వర్క్ స్ట్రెస్ ఉన్నా నా కోసం టైం స్పేర్ చేసుకొని మరీ వస్తుంది. ఒకవేళ నేను తనని కలవకపోయినా సరే నేను వెళ్ళే టైంకి రైల్వే స్టేషన్ మాత్రం వచ్చేస్తుంది. సో దాట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఇంకా చెన్నై వ్లాగ్స్ ఉన్నాయి, అవి ఎడిట్ చేస్తున్నా. అండ్ మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ గైస్ సో మచ్ ఫర్ వాచింగ్ మై వ్లాగ్స్. బాయ్.